వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని పూర్తిగా మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ డిస్కస్ చేస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. షాలి, గుడ్ ఆఫ్టర్నూన్. భారీ బందోబస్తు మధ్య, భారీ ప్రజల మధ్య జగన్మోహన్ రెడ్డి గుంటూరు యాత్ర నడుస్తోంది. ఇప్పటికే వేలాదిగా వైసీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. సో జగన్ వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. గుంటూరు విజయవాడ రహదారి పూర్తిగా కూడా స్తంభించిపోయింది. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. సో భారీ పోలీసు బలగాల మధ్య జగన్మోహన్ రెడ్డి యాత్ర నడుస్తోంది. అటు జోగు రమేష్తో పాటు అంబటి ఇంటిపైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఒక విధ్వంసకరమైనటువంటి దాడి జరిగింది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈరోజు ఒక వికృత పాలన చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అటు పల్నాడు కానీ చిలకలూరిపేట కానీ ఇప్పటికే ఆ నియోజకవర్గాలు పూర్తిగా కూడా భద్రత పోలీస్ పహారాల మధ్యలో ఉంది. ఎక్కడికక్కడ పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో తిరుమల తిరుపతి లడ్డూ వివాదం, లడ్డూ కల్తీ నేపథ్యంలో జరిగినటువంటి ఆ పోస్టర్లు, ఆ ఫ్లెక్సీల బ్యానర్లు ఏవైతే ఉన్నాయో, సో సిబిఐ విచారణలో ఏమీ తేలకపోయినా మా మీద ఏదో చేసాము మేము అని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో, సో ఈ కల్తీకి సంబంధించి చాలా తీవ్రంగా వైసీపీ అటు టీడీపీ కూటమి మధ్యలో యుద్ధ వాతావరణం నడుస్తుంది. దీంట్లో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసినటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కదిలించింది. ఆగ్రహావేశాలకు వెళ్ళిపోయారు. అంబటి ఇంటిపైన దాడులు చేశారు. అటు జోగు రమేష్ ఇంటిపైన దాడులు చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నించారు. పూర్తిగా కార్లు, అద్దాలు, బిల్డింగ్లు మొత్తం కూడా ధ్వంసం కావడమే కాకుండా పెట్రోల్ బాంబులు కూడా వేశారంటూ కూడా జోగి రమేష్ భార్య చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక రకంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అంబటి రాంబాబు తన మాటల్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు కాంప్రమైజ్ కావట్లేదు. అంటే గతంలో వైసీపీ ఇదే విధంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడితే, ఈరోజు అదే వైసీపీ మళ్ళీ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడితే, సో అప్పుడు అధికారం ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు, అయినా అహంకారం తగ్గట్లేదని చెప్పేసి సో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని వైసీపీ మాట్లాడుతుంటే, కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ టీడీపీ నాయకుల్లో మాత్రం ఒక ఆగ్రహం కనిపిస్తోంది. అది కాస్త దాడులకు దిగింది. ఈరోజు అంబటి ఇప్పటికే అంబటిని రిమాండ్కి తరలించారు. సో అంబటిని పరామర్శించడానికి, అంబటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. సో ఇట్లా నేపథ్యంలో రెండు పార్టీల మధ్య కూడా పచ్చగడ్డి వేయకుండానే ఆ పేరు పలికితేనే భగవం అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.